హలో ఫ్రెండ్స్, హాయ్. ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా సమాచారం మనం మాట్లాడుదాం సార్. ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు మనం మాట్లాడుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఈరోజు మనకు కరెంట్ డేటా మనకు రావడం జరిగింది. మరి ఆంధ్ర యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఎంతకాలం అయినది, మరి ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఇంతకాలం అయినది కనుక చీఫ్ గెస్ట్లు ఎవరెవరు వచ్చారు, మరి అదేవిధంగా తీసుకుంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి సార్. మరి ఇటువంటి ఆంధ్ర యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలు అనేవి జరుపుకోవడం జరిగింది. మరి ఆంధ్ర యూనివర్సిటీ అనేది ప్రధానంగా విశాఖపట్నంలో ఉంది. ఏయుని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారంటే 1926లో ఏర్పాటు చేయడం జరిగింది ఏయుని. మరి అదేవిధంగా తీసుకుంటే ఏయు 1926 ఏప్రిల్ 26న ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఏప్రిల్ 26న 2026 నాటికి ఈ ఏయు ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ ఏయు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2026 నాటికి ఏయు ఏర్పాటు చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసి 100 ఏళ్ళు పూర్తయింది. మరి ప్రధానంగా 100 ఏళ్ళు పూర్తయింది కాబట్టి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 100 రూపాయలు నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది సార్. మరి అదేవిధంగా తీసుకుంటే మరి దీనికి చీఫ్ గెస్ట్లు ఎవరెవరు వచ్చారంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రావడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు గారు, అదేవిధంగా తీసుకుంటే మనకి ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది సార్. ఈ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా దర్శకుడు త్రివిక్రమ్ గారు అందరూ రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రధానంగా తీసుకుంటే గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ రావడం జరిగింది. ఈ గవర్నర్తో పాటు ప్రధానంగా పక్కన ఒడిశా గవర్నరు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో పాటు ఒడిశా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒడిశా గవర్నర్ కూడా రావడం జరిగింది, కంబంపాటి హరిబాబు. ఒడిశా గవర్నర్ ఎవరంటే కంబంపాటి హరిబాబు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు సార్? అబ్దుల్ నజీర్. ప్రజెంట్ భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా సచినే. అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రులు వర్యులు రామ్మోహన్ నాయుడు గారు అందరూ రావడం జరిగింది సార్. పెద్దల ప్రముఖులు అందరూ కూడా, వెంకయ్య నాయుడు గారు అందరూ రావడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ ఏం మాట్లాడడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు అంటే, ప్రధానంగా తీసుకుంటే ఏయు అభివృద్ధి ప్రధానంగా డిజిటల్ పనులు పూర్తి చేయాలి. ఏయు అభివృద్ధి విధానం, ఈ విధానం అనేది ప్రధానంగా డిజిటల్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయాలి. డిజిటల్ పనులు ప్రారంభించాలి. ఏ ప్రక్రియ అంటే డిజిటల్. ఈ డిజిటల్ విధానము అంటే డిజిటల్ విధానాన్ని కంప్యూటరీకరణ చేయాలి, ఏయుని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి అనేది డిజిటల్ విధానాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో టాప్ 5లో ఏయు ఉండాలి. మరి అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలో ఏయు ఉండాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ ఎవరంటే కట్టిమంచి రామలింగారెడ్డి. ఫస్ట్ వీసీ ఎవరంటే కట్టిమంచి రామలింగారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి, రామలింగారెడ్డి ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీగా పనిచేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీకి సెకండ్ వీసీ ఎవరంటే భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెకండ్ వీసీగా పనిచేసిన వైస్ ఛాన్సలర్గా. మరి ఆంధ్ర యూనివర్సిటీకి ప్రజెంట్ వీసీ ఎవరంటే గమనించాలి సార్, ఆచార్య రాజశేఖర్ అనే వ్యక్తి ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఏపీ గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీరు. ప్రజెంట్ అదేవిధంగా ఒడిశా గవర్నర్ ఎవరంటే కంబంపాటి హరిబాబు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. మరి అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ చరణ్ అని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అనేది ఒడిశాలో లీడింగ్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశాల్లో ఫస్ట్ రాష్ట్రీయ అంశాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది సార్. నెక్స్ట్ వన్, రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా తాగునీటి కష్టాలు తీర్చేందుకు కొన్ని కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది సార్. తాగునీటి వెరీ వెరీ ఇంపార్టెంట్. తాగునీటి కష్టాలు తీర్చేందుకు గుర్తుపెట్టుకోవాలి.
తీర్చేందుకు ప్రభుత్వం అనేది ఎన్ని కోట్లు అనేది ఖర్చు పెడుతుంది, రానున్న 2 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు అనేవి డెవలప్ చేయనున్నది, దాదాపుగా రానున్న 2 ఏళ్లలోనే 363 ప్రాజెక్టుల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే ప్రభుత్వం దీనికి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 14,363 కోట్ల రూపాయలను కేటాయించింది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా రానున్న 2 సంవత్సరంలోని 392 ప్రాజెక్ట్స్ను పూర్తి చేయాలి. పూర్తి చేసి వాటర్ అనేది సగటున తలసరి ఒక మనిషికి 135 లీటర్ల నీటిని అందించాలని వీళ్ళ టార్గెట్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా ఎప్పుడు పూర్తి చేయాలి, రానున్న 2 సంవత్సరాల్లోనే ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి. భవిష్యత్తు 15 సంవత్సరాలు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టులు అనేవి ఏర్పాటు చేయనున్నారు. ప్రజెంట్ ఏదంటే ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు నెహ్రూ అన్నారు. ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి అనేది జరుగుతుంది. వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ ఉంటుందని, కాబట్టి తాగునీటి కష్టాలు తీర్చేందుకు 14,360 కోట్లతో రానున్న 2 సంవత్సరాల్లో ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి. 392 ప్రాజెక్టులు పూర్తి చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాల్లో తాగునీటి అవసరాల దృష్ట్యా, అంటే రానున్న 15 సంవత్సరాల్లో తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సగటున ఒక మనిషి గుర్తుపెట్టుకోవాలి, సగటున ఒక మనిషి తలసరి నీటి వినియోగం పర్ డే 135 లీటర్లు నీరు సరఫరా చేయాలి. పర్ డే ఒక రోజుకి 135 లీటర్ల నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న 2 ఏళ్లలో 392 ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తు అవసరాలు తీర్చడం కోసము, భవిష్యత్తు అంటే 15 ఏళ్ళు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక తలసరి ఒక మనిషికి 135 లీటర్లు వినియోగం ఉంటుందని మనం గమనించాలి. దానికోసం ఈ ప్రాజెక్టుల కోసం ఈ ప్రక్రియ మొత్తం చేయడం జరిగింది సార్. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి జనరల్గా తీసుకుంటే ఇన్ఫోసిస్ అంటాం. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా ఒక 20 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్ఫోసిస్ సంస్థ కొన్ని కోట్ల రూపాయలు మేము పెడతాము అని, భవిష్యత్తులోనే ఎంతోమందికి ఉపాధి అనేది కలుగుతుందని చెప్పడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విశాఖపట్నం, మరి విశాఖలోని ఇన్ఫోసిస్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫోసిస్ శాశ్వత భవనం మరి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు సార్? విశాఖపట్నం ఇన్ఫోసిస్ శాశ్వత భవనం అంటే ఎండాడ. ఎక్కడ? ఎండాడ. ఎన్ని ఎకరాలు సార్ అంటే ఎండాడలోని 20 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి ఈ ఇన్ఫోసిస్ భవనం ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 2029 నాటికి మొదటి దశ అంటే 1వ దశ అనేది పనులు పూర్తవుతాయని వీళ్ళు చెప్పడం జరిగింది సార్. ఇన్ఫోసిస్ సంస్థ వారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 7,000 ఎంతమందికి అంటే 7,000 గుర్తుపెట్టుకో. 7,000 మందికి ఉపాధి, 7,000 మందికి ఉపాధి అనేది కలుగుతుంది. మరి ఈ సంస్థ 750 కోట్ల రూపాయలను ఈ సంస్థ మేము పెట్టుబడి పెడతాము, మీరు భూమిని సేకరించండి అని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది సార్. విశాఖపట్నంలో ఎక్కడ సార్ ఇన్ఫోసిస్ సంస్థను ఏర్పాటు చేయడం అంటే ఎండాడ. ఎన్ని ఎకరాలంటే 20 ఎకరాలను గుర్తుపెట్టుకోవాలి. 2029 నాటికి ఇది మొదటి దశకు చేరుకుంటుంది పని అనేది. ఒకవేళ ఇది ఇన్ టైంలో పూర్తి అయినట్లయితే 7,000 మందికి ఉపాధి కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సంస్థే 750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 20 ఎకరాలు ల్యాండ్లో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి అవుతుంది. 7,000 మందికి ఉపాధి, 750 కోట్ల రూపాయలు ఈ సంస్థ పెట్టుబడి పెట్టడం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే పిఎం ఆశా పతాకం కింద రైతులకు చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైరెక్ట్గా
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతి మాట్లాడడం జరిగింది సార్. డైరెక్ట్గా ఏదైతే ఉందో ఈ గోధుమ పంట అనేది దీనివల్ల రైతులు చాలా గిట్టుబడి ధర లేదు, రైతులు చాలా నష్టపోతున్నారు. అందుకే ప్రధానం తీసుకుంటే సార్ దీనికి 2025-26 రబీ కాలానికి మీరు పాత ధరలే వర్తించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఏంటి సార్ అంటే ప్రధానం తీసుకుంటే ఆ పథకమే పిఎం ఆశా పథకం. పిఎం ఆశా పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే రైతులు ఉన్నారో చూసుకోవాలి, ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలి. ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న వ్యక్తి ఎవరంటే సెంట్రల్ అగ్రికల్చర్ ఈ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ప్రజెంట్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా 2026 ఈ రబీ కాలానికి ఇది వర్తింపు చేసే విధంగా ఉండాలని ఆయనకి ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది సార్. ఏ పంట అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రధానంగా తీసుకుంటే రబీ సీజన్లోని ఇటువంటి గోధుమ ఇటువంటి పంటల కోసము ఆయన మాట్లాడడం జరిగింది సార్. నేరుగా ఓకేనా, రైతులకు నేరుగా ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలి అని చంద్రబాబు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్కి ఫోన్ చేయడం జరిగింది. 2025-26 రబీ కాలానికి కూడా ఇది వర్తింపు చేయాలని చెప్పడం జరిగింది సార్. పిఎం ఆశా పథకం కింద రైతులకు నేరుగా ఈ ధరల వ్యత్యాసాన్ని సీఎం గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇవి రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ జాతీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాల తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలను కానీ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇది ముఖ్యమైన అంశాలు ఏంటి సార్ అంటే జాతీయ అంశాల్లోని రాజ్యసభ సభ్యులు అనేవాళ్ళు, రాజ్యసభ అనగానే మన ప్రధాన గుర్తు రావాలి పెద్దల సభ, ఎగువ సభ, రాష్ట్రాల సభ అంటాం, మరి నిరంతర సభ అంటాం, మరి అనుభవజ్ఞుల సభ అంటే ఇటువంటి సభలో ప్రజెంట్ బీజేపీ లీడింగ్ అనేది చాలా తక్కువ. అంటే బీజేపీ కొన్ని సీట్లు ఉన్నాయి. మరి రాజ్యసభకి చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు, సిపి రాధాకృష్ణ ఆయన ఉన్నారు. ఎవరైతే ఉపరాష్ట్రపతి ఆయన చైర్మన్గా ఉంటారు. అటువంటి రాజ్యసభ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రాజ్యసభకు ప్రధానంగా ఏదో ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ పార్టీ ఏదంటే ఆప్ అంటే అమ్మ ఆద్మీ పార్టీ. ఈ అమ్మ ఆద్మీ పార్టీ ఈ ఆప్ పార్టీ నుంచి 7 సభ్యులు అంటే 7 సభ్యులు అంటే ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, వీళ్ళకి 10 సీట్లు వచ్చేసారు. ఢిల్లీలో ఎంపీల సంఖ్య 10 మంది ఉన్నారు. 10కి 10 సీట్లు గెలిచింది ఈ ఆప్ అనే పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. మరి 7 కూడా మేము ఆ పార్టీని విడిచిపెట్టి బీజేపీలోకి వస్తున్నాము అని చెప్పారు సార్. అయితే ఒకటి సిపి రాధాకృష్ణ ఓ మాట చెప్పడం జరిగింది. సరే 7 వచ్చారు, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. అదేవిధంగా తీసుకుని 10వ షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కాబట్టి అటువంటిది ఏమీ వర్తించదు, దాని ఒక కండిషన్ ఉంటుంది. ఆయన చెప్పింది ఏంటి సార్ అంటే 2/3 వంతు మెజారిటీతో వచ్చినప్పుడు, ఎందుకంటే ఢిల్లీలో ఎంపీలు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 10 మంది ఉన్నారు. 10కి 7 బీజేపీలోకి వస్తున్నప్పుడు ఈ కండిషన్ అనేది అంటే అవుట్ ఆఫ్ 2/3 పార్ట్ 3 వంతులకి 2 వంతులు వస్తే ప్రాబ్లం లేదు. 10వ షెడ్యూల్లో ఏమి రాసి ఉంది సార్ ఒకసారి చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్లోని 4లో 2 నిబంధన ఏం చెప్తుంది సార్? ఈ నిబంధన ఏం చెప్తుందంటే 10వ షెడ్యూల్లో 4లో 2 అనే నిబంధన ఏం చెప్తుందంటే 2/3 వంటి మెజారిటీ ఉన్న చోట ఎటువంటిది వర్తింపు ఉండదు, అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, పార్టీలోకి చేరొచ్చు. 10వ షెడ్యూల్లో 4లో 2 అనే నిబంధన చెప్పడమే జరుగుతుంది. అందుకే సిపి రాధాకృష్ణ కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది, వీళ్ళు బీజేపీలోకి రావడం జరిగింది సార్. మరి ఇంకోటి పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 106 మంది ఉన్నారు. జనరల్గా అది 106. ఎప్పుడైతే 106 ప్లస్ ఈ ఆప్ సభ్యులు ఎప్పుడైతే ఎంపీలు చేరారో అప్పుడు బీజేపీ స్ట్రెంత్ ఎంత అయింది సార్ అంటే బీజేపీ స్ట్రెంత్ 113 పెరిగింది. జనరల్గా బీజేపీలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 106 మంది ఉన్నారు. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారు?
మరి కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 29 మంది. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్లో 13 ఉన్నారు. అదేవిధంగా ఆప్లో 10 మంది ఉన్నారు. అంటే జనరల్గా రాజ్యసభలోని బీజేపీలో 106, కాంగ్రెస్లో 29, తృణమూల్ కాంగ్రెస్ 13, అదేవిధంగా ఆప్ 10. అంటే ఆప్ అనేది 4వ ప్లేస్లో ఉండేది. బీజేపీ ఫస్ట్ అయితే కాంగ్రెస్ సెకండ్, తృణమూల్ కాంగ్రెస్ 3వ ప్లేసులు 13 మంది ఎంపీలతో. తర్వాత ఆప్ అనేది 10కి 10 కాబట్టి ఆప్ అనేది ఎన్నో ప్లేస్లో ఉండి ఇస్తారంటే లిస్ట్లో 4వ ప్లేస్లో ఉండేది. ఈరోజు 10వ ప్లేస్కి జంప్ అయింది. ఎందుకంటే ఇందులో 7 ఆల్రెడీ బీజేపీకి జంప్ అయ్యారు. అందుకే బీజేపీ ఫిగర్ ఎంత పెరిగిందంటే 113కి పెరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆప్లో ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఇది ఎన్నో స్థానానికి చేరిందంటే 11వ స్థానానికి చేరింది. లిస్టు పరంగా తీసుకుంటే 11వ స్థానానికి చేరిందని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలో 113 ఎలాగయ్యారు? 106 ప్లస్ ఈ 7 గమనించాలి. ఈ విధంగా రాజ్యసభ సీట్లు అనే ప్రజెంట్ బీజేపీకి 113 ఉన్నాయి. ఎప్పుడైతే ఆప్లో ఉన్న 7 చేరడానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ కూడా నీట్గా చెప్పడం జరిగింది. 2/3 వంతు మెజారిటీతో సభ్యులు చేర్చుకుంటారు. 10th షెడ్యూల్ అన్నాం. లేకపోతే 2/3 వంతు కంటే తక్కువ సభ్యులు అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ 10కి 7 ఎంపీలు ఆప్ నుంచి వచ్చి బీజేపీలోకి చేరడం జరిగింది. అందుకే 10వ షెడ్యూల్లో 4లో 2 అనే నిబంధన ఏం చెప్తుందంటే తీసుకోవచ్చు. అందుకే ఈరోజు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆమోద ముద్ర తెలపడం జరిగింది. అదేవిధంగా జాతీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే దీని తర్వాత ప్రధాన అంశం ఏంటంటే భారత్కి న్యూజిలాండ్కి మధ్య స్వచ్ఛంద ఒప్పందం అనేది కుదిరింది. అది ఎప్పటి నుంచో సార్, ఇది 2010లో కుదిరింది, మళ్ళీ బ్రేక్ అయ్యింది. 2015లో మళ్ళీ అక్కడతో ఆగిపోయింది. ప్రజెంట్ తీసుకుంటే భారతదేశానికి వాణిజ్య శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్. గుర్తుపెట్టుకోవాలి, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. భారతదేశానికి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడే చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఒడిశా గవర్నర్ ఎవరు సార్ అంటే కంబంపాటి హరిబాబు. ఆంధ్ర గవర్నర్ ఎవరు అబ్దుల్ నజీర్. ఇవన్నీ మనం మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా భారత్కి న్యూజిలాండ్కి అనేక రంగాల్లోని ఒప్పందాలు అనేవి జరిగాయి. ఏంటి సార్ అంటే అక్కడ ప్రధానంగా తీసుకుంటే భారత్ న్యూజిలాండ్ మధ్య ఏ ఒప్పందం అంటే స్వచ్ఛ వాణిజ్య ఒప్పందం. దీని మీనింగ్ ఏంటి చూద్దాం. స్వచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది ప్రధానంగా ఏ 2 దేశాల మధ్య ఇటీవల జరిగిందంటే చూసుకోవాలి, భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. అంటే పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, రకరకాల వస్తువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి మనకి వీసా పరం కావచ్చు, అనేక రకాల ఒప్పందాలు జరిగాయి ఈరోజు సార్. అందుకే ప్రజెంట్ భారత పారిశ్రామిక శాఖ మంత్రి వర్యులు మనకి న్యూజిలాండ్కి చెందిన అక్కడ మినిస్టర్తో మీటింగ్ పెట్టడం జరిగింది సార్. ఎవరు సార్ అంటే పీయూష్ గోయల్. గుర్తుపెట్టుకో, పీయూష్ గోయల్. ఈ పీయూష్ గోయల్ ఎవరంటే పీయూష్ గోయల్ అనే వ్యక్తి భారతదేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి. భారతదేశానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడడం జరిగింది. న్యూజిలాండ్కి మనకి స్వచ్ఛంద వాణిజ్య ఒప్పందం కుదిరిందని మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా జాతీయ అంశాల్లో మనకు వెళ్తే జాతీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే స్పోర్ట్స్ ఏంటి సార్ అంటాం. స్పోర్ట్స్లో ప్రజెంట్ ఐపీఎల్ అనేది 19వ ఐపీఎల్ అనేది జరుగుతుంది. మరి 19వ ఐపీఎల్లోని అత్యధిక పరుగులు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరు సార్ అడుగుతాడు? విరాట్ కోహ్లీ. నిన్నటికి 9,000 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ అనే వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, ఈ విరాట్ కోహ్లీ 9,000 పరుగులు 267 మ్యాచ్లకి పూర్తి చేయడం జరిగింది. తర్వాత 2వ ప్లేస్ ఎవరంటే రోహిత్ శర్మ, 3వ ప్లేస్ ఎవరంటే శిఖర్ ధవన్. అంటే లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ, లాస్ట్ ఇయర్ శిఖర్ ధవన్. గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి మార్పులు లేవు. అయితే కోహ్లీ ఈ లీడింగ్ 9,000 పరుగులు దాటాడు. కాబట్టి విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీ, ఐపీఎల్లో ఎక్కువ 50లు చేసింది కూడా విరాట్ కోహ్లీ, ఐపీఎల్లో ఎక్కువ 4లు కొట్టింది కూడా విరాట్ కోహ్లీ. ఈరోజు కరెంట్ డేటా ప్రకారం ఐపీఎల్లో ఎక్కువ రన్స్ చేసింది కూడా విరాట్ కోహ్లీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 2వ వ్యక్తి ఎవరంటే రోహిత్ శర్మ. మరి 3వ వ్యక్తి ఎవరంటే శిఖర్ ధవన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఈ ప్రజెంట్ ఈ 3 ఉన్నారు ఈరోజు పేపర్లో ప్రధాన అంశం. తర్వాత మనకి పివి సింధు గురించి స్పోర్ట్స్లో ప్రధాన అంశంగా రావడం జరిగింది. ఐపీఎల్లో ఎక్కువ పరుగులు చేసింది, 9,000 పరుగులు మైలురాయి దాటిన ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్పోర్ట్స్లో ప్రధానంగా తీసుకుంటే పివి సింధు ఒక
ఒక సమీక్ష మండలికి ఆవిడ సభ్యురాలకు ఎన్నిక కావడం జరిగింది. పివి సింధు అయితే పోమా గుర్తు రావాలి మనకి, స్పోర్ట్స్ కానీ లేకపోతే మన దుస్తువులకు కానీ ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు పివి సింధు. మరి జనరల్గా స్పోర్ట్స్లో ప్రధానంగా తీసుకుంటే పివి సింధు ఈరోజు మనకు వార్తల్లో రావడం జరిగింది. ఆవిడ ప్రధానంగా బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్, ఈ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పివి సింధు ఎవరు సార్? బ్యాడ్మింటన్. కాబట్టి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానం తీసుకుంటే బీడబ్ల్యూఎఫ్ అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ డబ్ల్యూ మీన్స్ వరల్డ్, బి అంటే బ్యాడ్మింటన్, ఎఫ్ అంటే ఫెడరేషన్. అంటే ప్రపంచ బ్యాడ్మింటన్ సమిఖ్య కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు పివి సింధు. మరి ఇదే పివి సింధుకి 2016లోని రియో ఒలింపిక్స్ అనేవి జరిగాయి. ఆ రియో ఒలింపిక్స్లో పివి సింధుకి ఏ పథకం వచ్చిందంటే, రియోలో రావుంది కాబట్టి గుర్తుపెట్టుకో, రజత పథకం వచ్చింది. ఏ పథకం వచ్చింది సార్? రజత పథకం వచ్చింది. అదేవిధంగా 2020లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగాయి. ఇక్కడ ఏమొచ్చింది సార్ అంటే కాంస్య పథకం వచ్చింది. ఈ పివి సింధుకి అని గుర్తుపెట్టుకోవాలి. పివి సింధుకి ఏమొచ్చింది? కాంస్య పథకం. టోక్యో అన్నాం కాబట్టి టోక్యోలో టా ఉంది టోక్యో, కా ఉంది కాంస్యం. పివి సింధు పరంగా మాట్లాడితే రజిత. రియో అన్నాం కాబట్టి రజిత, రియోలో రా ఉంది, రజితం వచ్చింది. అంటే 2 పథకాలు ఒలింపిక్స్లో. అయితే 2021లో జరిగాయి సార్. ఇది కోవిడ్ వల్ల 20లో జరగవలసింది 21 ఎక్స్టెండ్ చేయడం జరిగింది. పివి సింధు యొక్క చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. పోసర్ల వెంకట సింధు, హైదరాబాద్ ప్లేయర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అద్భుతంగా రాణించడం జరిగింది. ఇప్పుడు కూడా పివి సింధు అనే వ్యక్తి మనకి ఉబర్ కప్, థామస్ కప్ జరుగుతున్న ఉబర్ కప్లో అద్భుతంగా రాణిస్తుంది. ప్రజెంట్ పోటీలో ఉంది ఉబర్ కప్ అనేది బ్యాడ్మింటన్లో ఆడుతారు. ఓన్లీ స్త్రీలు మాత్రమే పాల్గొంటారు. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుద్ది. ప్రజెంట్ ఎక్కడ జరుగుతుంది ఉబర్ కప్ అంటే డెన్మార్క్లో హారిసెన్స్లో జరుగుతుంది. చూద్దాం, రిజల్ట్ కూడా రేపు ఎల్లుండి రాబోతుంది ఉబర్ కప్ గురించి. మరి అదే విధంగా తీసుకుంటే పివి సింధు 2016లో రియో ఒలింపిక్స్లో రజతం వచ్చింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమిఖ్యకి సభ్యురాలుగా ఎన్నికయ్యారు పివి సింధు. PUMA పోమా, దానికి బ్రాండ్ అంబాసిడర్గా 2025లో కొనసాగారు. వస్త్రాల గురించి, క్రీడా వస్త్రాల గురించి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్. లాస్ట్ వన్ అంతర్జాతీయ అంశాలు. చివరికి వచ్చాం సార్. చివరి అంశం ఏదంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. గుర్తుపెట్టుకో, అంతర్జాతీయ అంశాలు. స్పోర్ట్స్ అయిపోయాయి సార్, అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాల్లో ఒకటే సార్, రోజు చెప్పుతున్న విషయమే, హార్మోజు తెరుస్తుందా? అంటే తెరవాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ ఏం పెట్టింది దీనికి? హార్మోజ్ తెరుస్తుందంటే మేము తెరుస్తామంటున్నారు. ఇరాను మేము తెరుస్తామంటున్నారు. సరే, ఎలా తెరుస్తారు? కండిషన్ నెంబర్ 1 ఏంటి? కండిషన్ నెంబర్ 2 ఏంటి? కండిషన్ నెంబర్ 1 ఏంటి సార్ అంటే వాణిజ్య ఒప్పందం. హార్మోజ్ అంటే అక్కడ ఏవైతే నౌకలు ఉన్నాయో, ఏవైతే ఇంధన నౌకలు ఉన్నాయో ఆ నౌకలన్నిటిని కూడా జనరల్ తీసుకుంటే ఏదైతే హార్మోజ్ జలసంధి, ఈ జలసంధిలోని ప్రధానంగా ఉన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళే నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ నౌకలని మేము విడిచిపెడతాము కానీ ఇక్కడ అమెరికా అనేది ఇబ్బంది పెట్టకూడదని ఒక కండిషన్ చెప్పడం జరిగింది సార్. ఆ కండిషన్ అనేది మనం తీసుకుంటే హార్మోజ్ జలసంధి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత ఏదైతే ఉందో ఆ ఉద్రిక్తను ఎవరు చేస్తారంటే ప్రజెంట్ ట్రంప్ టీం, అంటే అమెరికా వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నారు. ఆ ఉద్రిక్తను పూర్తిగా తగ్గించండి, అమెరికా వెనక్కి వెళ్ళమని చెప్పండి, కండిషన్ నెంబర్ 1 ఫాలో అయితే మేము నౌకలను విడిచిపెడతామని చెప్తుంది ఇరాన్. కొంచెం హార్మోజ్ దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత అమెరికా ఎత్తివేయాలి అని చెప్పడం జరిగింది సార్. ఎత్తివేయాలి ఆ ఉద్రిక్తత అనేది. ఎందుకంటే అమెరికా అనేది ఎక్కువ జోక్యం చేసుకోవడం ఎందుకు? యుద్ధం అనేది ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతుంది. మరి అమెరికా అనేది ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడింది. మరి అదే విధంగా ఇంకో మాట చెప్పింది ఇరాన్, ఎక్కడైతే జలసంధిలో సాగుతున్న ఉద్రిక్తత అనేది ఏముందో పూర్తిగా అమెరికా ఎత్తివేయాలి. రెండో కండిషన్ ఏం చెప్పిందంటే ఇదే ఇరాన్ ఇక్కడ ప్రధానంగా మేము విడిచిపెడతాము కానీ ఈ అణ్వాయుధ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు అనేది మేము విడిచిపెట్టడానికి ముందే జరగాలని ఒక కండిషను అమెరికా పెడితే వీళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం సార్. ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు
అణు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అణు కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలు జలసంధి తెరిచిన తర్వాతే జరగాలి. అది ఈ కండిషన్కి అమెరికా ఒప్పుకుంటుంది లేదు చూడాలి. క్లియరెన్స్ ఇచ్చిమంటారు. ఏదైనా సరే ప్రజెంట్ యుద్ధం జరుగుతుంది, అణు కార్యక్రమాలు సంబంధించిన దేశాల మధ్య అణు కార్యక్రమాలు అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి అణ్వాయుధాల వినియోగం అయినడు. అణు కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు జలసంధి తెరిచిన తర్వాతే జరగాలి అని ఎవరు? ఇరాన్ పట్టుబడుతుంది. మరి దానికి అమెరికా ఏకీభవిస్తుంది లేదని చూడాలి. రెండు కండిషన్స్ ఓకే. అక్కడ ఉద్రిక్తత ఏదైతే కొనసాగుతుందో దాన్ని ఎత్తివేయాలంటే అమెరికా వెనక్కి తగ్గాలి. కండిషన్ నెంబర్ 1. అమెరికా వెనక్కి తగ్గితే నౌకలన్నీ ప్రతి కంట్రీకి సేఫ్ జోన్లో వెళ్తాయి. కండిషన్ నెంబర్ 2, మరి ఎప్పుడైతే సేఫ్గా వెళ్తున్నాయో మళ్ళీ అటాకులు జరగకూడదు. అణు కార్యక్రమాలంటే రెండు దేశాల మధ్య మళ్ళీ శాంతియుత ఒప్పందాలు జరగాలంటే క్లియరెన్స్ ఇచ్చేయండి. జలసంధి తెరిచిన తర్వాతే ఒప్పందాలకు మేము సిద్ధం అంటుంది ఇరాన్. మరి దానికి అమెరికా ఏం మాటలు సమాధానం చెప్తుంది మనం చూడాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక సభ్యదేశం కాబట్టి, శాశ్వత సభ్యదేశం కాబట్టి టుడే పేపర్లో కూడా వచ్చింది. శాంతి ఒప్పందం కోసం మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఈయన చెప్పడం జరిగింది సార్ వ్లాదిమిర్ పుతిన్. థ్యాంక్ యూ అనండి. గుడ్ నైట్.